అఖండ 2 సినిమా రిలీజ్ ఎందుకు ఆగిపోయింది? అఖండ 2 కోసం ఎదురు చూసిన అభిమానులకు ఇది ఒక పెద్ద షాక్. రిలీజ్కు కొన్ని గంటల ముందు సినిమా హఠాత్తుగా ఆగిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలేం జరిగింది? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే మాస్ మసాలా. సినిమా మినిమం గ్యారంటీ నుండి బ్లాక్ బస్టర్ వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అఖండ 2 కూడా అదే స్థాయి హైప్తో రిలీజ్కి రెడీ అయింది. ట్రైలర్ హిట్, బుకింగ్స్ ఫుల్, ఫ్యాన్స్ థియేటర్లకి రావడానికి సిద్ధమై ఉన్న సమయానికి ఒకే ఒక అనౌన్స్మెంట్, ప్రీమియర్ షోలు రద్దు, సినిమా వాయిదా. అంతే. అభిమానుల్లో నిరాశ, థియేటర్లలో టెన్షన్. అయితే ఎందుకు ఆగిపోయింది అఖండ 2? మూవీ మేకర్స్ వారు మొదట టెక్నికల్ ఇష్యూలు అని చెప్పారు. కానీ తర్వాత బయటకు వచ్చిన అసలు విషయం ఇది పూర్తిగా ఫైనాన్షియల్ అండ్ లీగల్ ఇష్యూ అని. 14 రీల్స్ ప్లస్ అనే ప్రొడక్షన్ హౌస్ మీద ఈరోస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి పాత బకాయిలు ఉన్నాయట. సుమారు 28 కోట్ల రూపాయలు. ఆ డ్యూ క్లియర్ చేయకపోవడంతో మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. స్టే రావడంతో ప్రీమియర్ షోలు మాత్రమే కాదు, మొత్తం రిలీజ్ని అటకెక్కించాల్సి వచ్చింది. ఇది టాలీవుడ్లో చాలా అరుదుగా జరిగే విషయం. రిలీజ్కు గంటల ముందు ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం ఫ్యాన్స్కు కానీ బయ్యర్లకు కానీ ఊహించని పరిస్థితి. సినిమా చూడడానికి సిద్ధమైన వారు హాలుకు వెళ్ళి రద్దు అనౌన్స్మెంట్ వినడంతో పూర్తిగా షాక్. ట్రెండ్ అయింది ఒకే మాట, అఖండ 2 ఆగింది ఎందుకు? సినిమా కంటెంట్ ఎలా ఉందో ఇంకా ఎవరికీ తెలియదు. కానీ రిలీజ్ ముందు జరిగిన ఈ డ్రామా మాత్రం ఒక పెద్ద కథే సృష్టించింది. ఆ డ్యూ అమౌంట్ సెటిల్ అయితేనే సినిమా రిలీజ్కు క్లియరెన్స్ వస్తుంది. అంతవరకు అఖండ 2 భవిష్యత్తు హోల్డ్లోనే.